శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ఎన్ని ఒత్తులు ఉండాలి, అలాగే నిమ్మకాయ దీపం ఇంట్లో వెలిగించవచ్చా, ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది నిమ్మకాయ దీపం వెలిగిస్తే అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ సహజముగా మనము దీపారాధన అనేటువంటిది ప్రతిరోజు చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే ఎలా చేయాలి, ఎలా ఒత్తులు వేయాలి అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమైనటువంటి ముగ్గురిని ఏకీకృతము చేయటం అని మూడు ఒత్తులను ఒకటిగా చేసి ముందు నూనె పోయాలి. ఖాళీ దీపము సెమ్మెలలో ముందు ఒత్తి వేయరాదు, నూనె పోయాలి. నూనె పోసిన తర్వాత నూనెలో ఒత్తులు వేసి వెలిగించాలి. ఇది శుభానికి చేసేటువంటి విధానము. నేనేం చెప్తున్నాను, శుభం ప్రతిరోజు శుభం జరగాలనే కదా చేస్తాం. చేస్తూ ఉన్నప్పుడు మూడు ఒత్తులు అటువైపు ఇటువైపు మూడు ఒత్తులు. ఏమిటి మూడు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపం ఒకవైపు త్రిమూర్తుల యొక్క స్వరూపము అని భావించాలి. ఒకవేళ లేదు రెండూ వేసుకోవచ్చును. ఎందుకు రెండు కూడా వేయొచ్చు అంటే మామూలుగా శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ, శివకేశవులకు భేదము లేదు కాబట్టి ఇద్దరు అనేటువంటిది రెండుగా వేస్తే దాని వలన వచ్చేటువంటి జ్యోతి వెలుగుయే మనకు జ్ఞానము బ్రహ్మస్వరూపము అనేటువంటి భావనతో చేసుకోవచ్చునుగాక. అలా కూడా ఇక అమ్మవార్లది కూడా అంతే కదా. మామూలుగా సహజముగా మనం ఎక్కువగా రౌద్రము అయినటువంటి అమ్మవారిని పూజించము. బాగా గుర్తుపెట్టుకోండి, మహాకాళీదేవిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి. అయితే సరస్వతి లక్ష్మి మనకు కావాలి అనుకున్నప్పుడు మనకు శక్తి, దేనివల్ల శక్తి వస్తుంది, ఆ రెండు ఒత్తులు వేసి వెలిగించినప్పుడు వచ్చేటువంటి దీపము వలన మనకు ఆ దీపముతో వచ్చేటువంటి కాంతితో మనకు శక్తి అనేటువంటిది వస్తున్నది. కాబట్టి ఆ విధముగా రెండు వెలిగించిన ఈ స్వరూపాలలో మనకు మేలు జరిగేటువంటి విధానమే అని తెలుసుకోవాలి. 3 ఒత్తులు కానీ 2 ఒత్తులు కానీ వెలిగించవచ్చును. రెండు వేసిన దాంట్లో అంతరార్థం అది దీపారాధనలో. ఇక నిమ్మకాయ దీపం అంటున్నాను. నింబఫలం అంటే నింబాసుడు అనేటువంటి రాక్షసుడు మనకు కథ ఉన్నది. అమ్మవారు ఆ రాక్షసుడికి ఇచ్చినటువంటి అనుగ్రహము చేత మనకు నిమ్మకాయ వలన నిమ్మరసము తాగితే నీరసం పోయి మనకి ఎవడైనా నిరాహార దీక్ష చేస్తున్నాడు అనుకో, ఓ 10 రోజుల పాటు చేసినాడయ్యా అంటే ముందు నిమ్మరసం ఇస్తారు తీసుకెళ్ళి. ఎందుకు అంటే నరాలలో ఒక ఉద్రిక్తపరిచేటువంటి యోగం అనేటువంటిది నిమ్మకాయలో ఉన్నది. అంటే బలాన్ని ఇచ్చేటువంటిది నిమ్మకాయ. రక్త నాడుల్లోకి వెళ్ళి తప్పకుండా నిమ్మరసం వలన మేలు జరుగుతుంది అనేది. అందుకని మనం నిమ్మకాయ ఎప్పుడు మనం వంటల్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. అదే నిమ్మకాయ ఏదైనా దిష్టి తగిలింది అనంటే అదే నిమ్మకాయతోనే తీసేయడం జరుగుతుంది. చెడుపు చెయ్యాలన్నా నిమ్మకాయలే వాడతాం, చెడుపు తీసేయాలన్నా నిమ్మకాయలను వాడుతున్నాం. అటువంటి నిమ్మకాయ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి అంటే రాహుకాలం అనేటువంటిది ప్రతిరోజు ఉంటుంది. రాహుకాల సమయములో గనక ఈ నిమ్మకాయ రసము పిండి నిమ్మకాయను ఇలా వెల్లెలుగా తిప్పేసి వెలుపలకు తిప్పేసి దాంట్లో ఆవు నెయ్యి పోసి దాంట్లో పువ్వు ఒత్తి అనేటువంటిది పెట్టి, అప్పుడు ఒకే ఒత్తి పెట్టినా పర్వాలేదు, 2 ఒత్తులు పెట్టుకున్నా పర్వాలేదు. ఈ పువ్వొత్తి అనేటువంటిది ఒకటి పెట్టి రాహుకాల సమయంలో రాహుదీపం అనేటువంటిది ఎప్పుడైతే పెడతామో రాహువు యొక్క పరిస్థితి ఏమిటి అంటే మనల్ని అజ్ఞానములోకి కమ్మేయించడం. చీకటి అంటే జ్ఞానాన్ని పోగొట్టడం, అజ్ఞానాన్ని అంధకారం మనము ఇచ్చేయడం అనమాట. చీకటిగా ఉంటుంది రాహు. అందుకే కదా రాహువు మనము గ్రహణము అంటే సూర్యుడికి రాహువు పట్టినాడు లేదా చంద్రుడి వెలుక్కు రాహువు పట్టినాడు అంటే చీకటి అయిపోతుంది. చీకటి కావడానికి గల కారణం ఏమిటి? రాహుకాలం. రాహుకాలంలో ఏది చేసినా మన జీవితం చీకటి అయిపోతుంది. అందుకని ఆ సమయంలో వదిలిపెట్టేసి మనం చేస్తుంటాం. ఆ సమయంలో మనం దీపం వెలుగును ఎప్పుడైతే వెలిగిస్తామో
రాహు మనకు ఎటువంటి అపకారము చేయకుండా ఉంటాడు అనటానికి. ఇది రాహుకాలము ప్రతిరోజు ఉంటుంది. ఆ రాహుకాల సమయంలో గనక దీపము నింబఫలముతో అంటే నిమ్మకాయతో ఎప్పుడైతే పెట్టుకుంటామో ఇంట్లో ఈ రాహుకాల సమయంలో ఎటువంటి దుష్టశక్తులు లోపలికి చేరకుండా మనకు ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది పారదోలడానికి, పాజిటివిటీ పెరగటానికి ఈ నిమ్మకాయ దీపం అనేటువంటిది మనకు చాలా ఉపయోగపడుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.